నమస్తే అండి. చూడొచ్చు మా అల్లంకి అనేది మొలకలు అనేది రావడం జరిగింది. చిన్న చిన్న మొలకలు అనేది రావడం జరిగింది. చూడొచ్చు ఎంత మంచిగా వచ్చినాయి మొలకలు. మేము డార్క్ రూమ్లో స్టోర్ చేసిన విషయం మీకు తెలిసిందే. ఇంతకుముందు వీడియోలో మేము అప్లోడ్ చేసినాము. దీని యొక్క ఈ అల్లంను మనము ఎక్కడికి వెళ్ళి తెచ్చినాం అనేది. ఈ వెరైటీ వచ్చేసి మన దేశీ వెరైటీ సార్. ఇది సిద్దిపేట దేశీ వెరైటీ అంటారు. అక్కడ నుంచి తెచ్చినాము. ఇది ఇంత పెద్ద దంటు ఉంటుంది కదా, దీనికి ఒక 4-5 మొలకలు వచ్చే విధంగా మనం ఇరుచుకోవాలి. ఇంత ఇంత ఈ సైజ్ పీసులు అనేది మనం భూమిలో వేస్తామన్నమాట. చూడవచ్చు మీరు దీనికి 4-5 మొలకలు వస్తాయి. అది కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్నమాట. అది ఎట్లా వేయాలనేది కూడా మీకు అప్డేట్ చేస్తాను నేను నెక్స్ట్ వీడియోలో. మళ్ళీ దీని సీడ్ ట్రీట్మెంట్, ఈ సీడ్ ట్రీట్మెంట్ ఎట్లా చేస్తామనేది కూడా అప్డేట్ చేస్తాను. ఇప్పుడు ఎండలు అనేది బాగున్నాయి, ఇంకా వర్షాలు పడలేదు. దీన్ని ఎప్పుడు వేయాలి మనం? ఎప్పుడు వేయాలంటే మనం ఇప్పుడు మే 15 నుంచి జూన్ ఎండింగ్ వరకు మనం వేసుకోవచ్చు. ఇప్పుడు జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అయితే మాకు మంచి రోజులు అనమాట. అల్లం వేయనికి వెదర్ కూల్ కావాలి. ఫస్ట్ వెదర్ కూల్ అయితే మనం వేసుకోవచ్చు. మట్టి కూడా కూల్ అవుతుంది. వేడి మట్టిలో వేస్తే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే వేడి మట్టిలో కనుక మనం వేస్తే ఈ మొలకలు అనేది ఆ వేడికి చనిపోవడం జరుగుతుంది. అందుకే మేము భయపడి ఇప్పుడు వేస్తలేదు. వర్షాలు పడ్డా 1-2 వర్షాలు పడినాక మొత్తం కూల్ అయినాక, నేలంతా కూల్ అయినాక అందులో నుంచి హీట్ అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు మనము ఇవి ప్లాంటేషన్ చేస్తాం. అల్లం అనేది చాలా మంచిగా ఉన్నది మనకి. ఇది హైబ్రిడ్ వెరైటీ కాదు, దేశీ వెరైటీ. మనకు అది మహిమ్ అనేది చాలా దొడ్డుగా ఉంటుంది. కేరళ కూడా చాలా దొడ్డుగా ఉంటుంది. మా సాయిల్కి అనేది ఇది చాలా సూటబుల్ అనమాట మాకు. ఎందుకు అది సూటబుల్ కాలేదు మాకు, అందుకే ఈ అల్లం అనేది చాలా సూటబుల్. చూడవచ్చు మనం, ఇది ఎండిపోయింది అనమాట. ఇప్పుడు సన్నగా ఉన్నది అనిపిస్తుండొచ్చు మీకు, కానీ ఎండిపోయిన అల్లం ఇది. దీనికి ఇది ఒకటి చూడొచ్చు. దీనికి 4-5 అనేది మొలకలు ఉన్నాయి. ఈ 4-5 మొలకలు ఉన్నాయి కాబట్టి ఈ దాంట్లో ఒకటి పెడతాం అనమాట. ఇట్లా ఇది 4-5 మొలకలు చూసి విరుచుకోవాలి మనం. ఇది ఈ సైజు పెడితే దీని నుంచి కేజీ నుంచి 1.5-2 kg కూడా అవుతుంది మనకు. మన పంటను బట్టి, అప్పుడు వెదర్ అనుకూలంగా బట్టి, తెగులు ఏది సోకకుంటే కూడా అంత పెద్దగా అవుతుంది అనమాట. చూడవచ్చు మొలకలు ఎట్లా వస్తున్నాయి. 1 2 3 ఇట్లా. దీన్ని సీడ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు మరియు మేము ప్లాంటేషన్ చేసేటప్పుడు దీన్ని మొత్తం అప్డేట్ ఇస్తుంటుంది. ఈసారి మనం దీనికి కంప్లీట్ ఆర్గానిక్లో చేద్దాం అనుకుంటున్నాము. ఎలాంటి పెస్టిసైడ్స్ వాడకుండా, తెగుళ్ళకు కూడా ఆర్గానిక్లో మంచి మందులు కూడా ఉన్నాయి. అవి కూడా వాడి చేస్తాం మనం ఈసారి. ఎక్స్పెరిమెంట్ మనది ఎంత సక్సెస్ అవుతుంది అనేది మా జర్నీ మీరు చూడాలంటే మా ఛానల్ని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.